కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము కాదు. అది నీ దేవుడైన యెహోవా రక్షకులకు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు యోసేపుపైన ఉంటాయి అని మోషే సెలవిస్తున్నాడు. ఈ ద్వితీయోపదేశ కాలం ఎలాంటిది అంటే ఈ శ్రమకు వస్తుంది. అంటే జ్ఞాపక సందేశం ద్వితీయోపదేశ కాలంలో అనగానే రెండవసారి మోషే ఇశ్రాయేలు ప్రజలకు గతాన్ని జ్ఞాపకం చేస్తూ తెలియజేసినటువంటి సందేశం. దీంట్లో ఫ్లాష్ బ్యాక్ ఇన్సిడెంట్స్, ఫ్యూచర్ రివ్యూస్. ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో ఫ్లాష్ బ్యాక్ ఇన్సిడెంట్స్ అంటే గతంలో జరిగినటువంటి కారణం. ఫ్యూచర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆదేశం. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ పుస్తకం అంతా కూడా అలాంటిదే కూడా విద్యోపదేశాన్ని అంతా కూడా మోషే ఇశ్రాయేలు జరిగిపోయినటువంటి వారిని జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడ మనం ఏమని జరుగుతున్నాము అంటే సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు సంవత్సరాలు ఈ రెండింటిలో ప్రత్యేకమైనటువంటి పదాలు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మాటలను చూస్తాము. దేవుని తర్వాత ఆ దేశం పైన దేశం మీన్స్ నాట్ అబ్జెక్ట్స్, అబ్జెక్టివ్స్. దేశం అంటే అక్కడ ఉన్నటువంటి కొండలు, పర్వతాలు, లోయలు, ఆ దేశంలో ప్రవేశించుకోవడానికి దేశం ప్రజలు
దేశం మీద ఆయన కన్నుకు నిలిచినదని అనే విషయాన్ని మనము చూస్తాము. అది యెహోవా లక్ష్యపెట్టు దేశం. లక్ష్యపెట్టడానికి అర్థం పెడితే దేవుని జ్ఞాపకం చేసుకునే దేవుడు భద్రపరచబడిన స్థితి, దేవుడు సహాయం చేసినటువంటి దేవుడు దృష్టి పెట్టేటువంటి స్థితి, దేవుడు బాధ్యత వహించేటువంటి దేవుడు అవసరాన్ని లక్ష్యపెట్టుకునే వారి తండ్రి దేవుడిపై లక్ష్యపెట్టుకునే దేవుడు కావలసినవన్నీ ఏ విధంగా సమర్పిస్తారో ఆ విధంగా దేవుడు సమస్తాన్ని సమకూర్చేటువంటి వాడుగా సమస్తాన్ని సమకూర్చేటువంటి వాడుగా. ఇక మోసే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక 40 సంవత్సరాల వారు ఐగుప్తు దేశంలో బయలుదేరి కానానుకు చేరుకునేటువంటి ఆ సమయం వరకు డ్యూరేషన్ అంతా 40 years, 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల చరిత్రను మోసే ఇశ్రాయేలు ప్రజలకు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఇక వాళ్ళు కానానులోకి ప్రవేశించారు. ఇంకా వెళ్ళలేదు. ఐగుప్తు నుంచి బయలుదేరారు. కానానుకు సమీపంగా పాలుదేవుని ప్రవహించేటువంటి దేశానికి, దేవుని యొక్క వాగ్దాన ప్రదేశానికి సమీపంగా ఉన్నటువంటి సమయంలో మోసే ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఆదేశాలు వారికి అందిస్తున్నారు. మీకు ఇంకా ఏమో చెప్పవచ్చు, ప్రిపరేషన్ నేను ఇంకా ఏమో చెప్పవచ్చు అంటే ఒక సిద్ధపాటు సన్నివేశం. వారు నూతన ప్రదేశంలోకి వెళ్ళబోయే ముందు మోసే వారిని సిద్ధపరుస్తూ చెప్పినటువంటి వచ్చినటువంటి ప్రదర్శన. దీన్ని మనం ఏ విధంగా గమనించవచ్చు, ధ్యానం చేయవచ్చు అంటే ఒక నూతన దేశంలో లేదా ఒక నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ఒక నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోయే ముందు ఎటువంటి సిద్ధపడడం ఈ రాత్రి సందేశం కలిగించుకునే విషయాన్ని గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తును జ్ఞాపకం చేసుకునేటట్టుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇంకా ఈ 11వ అధ్యాయంలోని దాదాపు 11 సందేశంలో ఈ 11వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. 11 యెహోవా చేసిన ఆ గొప్ప కార్యం అంతయు నీ కన్నులే చూచినట్లుగా, నీ కన్నులే చూచినట్లుగా యెహోవా చేసిన ఆ గొప్ప కార్యం గతం గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పటి వరకు దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యం వారు ఏ విధంగా ప్రత్యక్షంగా అనుభవించారో వారిని మాట్లాడుతారు. ఈ కన్నులే చూశారు కదా, ఏ విధంగా వాటిని అనుభవించారు. ఈ సంవత్సరంలో వారు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలను అనుభవించకపోయారు. ఏదో విధంగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తూ మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తూ ఈరోజు వరకు మనం వెతుకుతున్నాం. గొప్ప కార్యం ఎంతో మంది ఈ సంవత్సరాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళలో వాళ్ళందరూ ఆయన మీ కొరకు చేసినటువంటి గొప్ప కార్యాలను
జీవితంలో ఈ సంవత్సరంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను మనం స్వయంగా వాటిని వచ్చి వాటిని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్థుతించవచ్చు. ఆయన చేసినటువంటి దేవుడు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని చాలు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు కూడా. దేవుడు ఎటువంటి కార్యాలు వారి పట్ల చేశారో, ఎటువంటి అద్భుతాలను వారు అనుభవించారో అవన్నీ కూడా మోసే వారికి వారన్నిటికీ కూడా ఇవన్నీ ఆలోచిస్తారు. అరణ్యంలో దేవుడు వారిని నడిపించినటువంటి విధానాన్ని మోసేకి జ్ఞాపకం చేస్తారు. వారి యొక్క ప్రయాణం సుమారుగా 40 సంవత్సరాలు కొనసాగించారు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు వారి కోరుకున్న పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వారు నడిచినటువంటి ప్రదేశం ఎలాంటిదంటే తాపకరమైన పాపలను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆనందంలో మన ఇలా జరుగుతాం. ఇంకా మనం వెనక్కి వెళ్ళాలంటే పాపకరమైనటువంటి విశ్వ సర్కారం అంటే వారిని నడిపించారు. భయంకరమైనటువంటి కేరళ మధ్యలో నుంచి దేవుడు వారిని తీసుకుని వచ్చారు. అరణ్యంలో వారికి ఆహారం లేదు, అరణ్యంలో వారికి నీరు దొరకలేదు కూడా. ఆ సమయంలో దేవుడు వారికి ఆహారాన్ని సమృద్ధిగా దేవుడు వారికి కావలసిన వారన్నింటినీ కూడా దేవుడు సమకూర్చబట్టారు. దేవుడు వారి పాపలను వారి అవసరాలను తీరుస్తూ వచ్చారు. ఈ సంవత్సరంలో మనకు తెలిసి తెలియదు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో విపత్తులు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం స్థితించాలి. మోషే వాటిని జ్ఞాపకం చేస్తాను. ఇంకా మోషే మాట్లాడుతూ ఏమంటాడంటే వాళ్ళకు కొన్ని మోటివేషన్స్, అంటే వాళ్ళని పురికొల్పేటువంటి విషయాలను కూడా తెలియజేస్తున్నారు. వారు ఏ విధంగా రాబోయేటువంటి లేక వెళ్ళబోయేటువంటి దేశంలో జీవించాలి, రాబోయేటువంటి సంవత్సరంలో మనం ఏ విధంగా జీవించాలి, మోటివేషన్స్ చాలా ఇంపార్టెంట్. 11వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి నీవు నీ దేవుడైన
యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవాలి. ఇది భవిష్యత్తులో మీరు చేయాల్సినటువంటి పని. ఇది మీరు వెళ్ళబోయేటువంటి దేశంలో మీరు అక్కడ చేయాల్సినటువంటి పని ఇది అన్నట్టు మోషే మాట్లాడు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనాలి. దేవుని ఆజ్ఞను గైకొనేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు మన జీవితాన్ని కనపరుస్తాయి. మన జీవితంలో గొప్ప సంతోషాన్ని అనుగ్రహిస్తాయి. దేవునితో సత్సంబంధాలను కలిగిస్తాయి. కుటుంబాలు కట్టబెట్టాలి. కాబట్టి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను నీకిచ్చు ఆజ్ఞలను నీవు జాగ్రత్తగా వింటిన ఎడల నీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను చాలా చూడండి. దేవుని యొక్క మాటలను మోషే జాగ్రత్తగా దేవుని చెప్తున్నాడు. కాబట్టి మీ పూర్ణ హృదయంతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను ప్రేమించి సేవించి వాటిని ప్రోత్సహిస్తాను. మీరు వెళ్ళిన తర్వాత ఈ విధంగా అంటే దేశం గురించి కాకుండా మన సంవత్సరం గురించి కూడా అనుకోవచ్చు. రాబోయేటువంటి సంవత్సరం కింద దేవుని ప్రేమించేది నేర్చుకోవాలి. రాబోయేటువంటి సంవత్సరంలోనైనా దేవుని విధులను గైకొనేది నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞను గైకొనేది నేర్చుకోవాలి. దేవుని ప్రేమించుట అంటే దేవుని ఆజ్ఞలను ఇలాంటి వాటి గురించి ముందుగా చెప్తారు. అంతేకాకుండా మోషే వారికి కొన్ని కాషన్స్ ఇచ్చారు. కాషన్స్ అంటే హెచ్చరిక. వారు ప్రయాణం చేసినటువంటి ఆ 40 సంవత్సరాల యాత్రలో చాలామంది రాకపోయారు, చాలామంది పడిపోయారు పిల్లలు. 6వ వచనం ఒకసారి చూడండి. గతంలో జరిగినటువంటి ఒక విపత్తుల గురించి మాట్లాడుతున్నారు పిల్లలు. అతని ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ తెలియజేస్తారు. అభిరాముల గురించి, నారాయణ గురించి గురించినటువంటి ఆ వివరణ మనకు 16వ అధ్యాయం జరగవచ్చు. నంబర్స్ సంఖ్యాకాలంలో 16వ అధ్యాయం జరగవచ్చు. సంఖ్యాకాలంలో 16 మోషేకు ఎదురుగా 250 మందిని పోగు చేశారు. సర్వ సమాజం సమాధానంగా సాగిపోతూ ఉంటే వీళ్ళు అడ్డుపడ్డారు, అడ్డుగించారు.
పవర్ వారికి అధికార దాహం వెళ్ళారు. వారి మాట 12వ వచనంలో మూడవ మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజము ప్రతి వారు కూడా పరిశుద్ధులే, మీతో వ్యతిరేకంగా బోధ చేసుకుంటున్నారు. ఇలా 12వ కాలంలో వచ్చినారు. అయితే వారు మేము రాము ఈ అరణ్యంలో మమ్మల్ని చంపబడినని చూడండి. ఆ విధంగా వాళ్ళు మోషే అహరోనులపై తిరుగుబాటు చేస్తారు. మోషే అహరోనులను ఉత్తరించారు, వారిపై వ్యతిరేకంగా మాట్లాడారు. చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఒక హెచ్చరిక. బాబు, మీరు రాబోయేటువంటి మీరు వెళ్ళబోయేటువంటి దేశంలో జాగ్రత్త కలిగిస్తున్నారు. మీకు ముందున్నటువంటి వారు ఈ విధంగా జీవించి హఠన్మరణానికి గురయ్యారు, దేవుని ఉగ్రతకు పాత్రయ్యారు. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. సో మోసెస్ గివ్స్ టు కాషన్స్. వారికి మోషే కొన్ని హెచ్చరికలు అనేటువంటిది ఇస్తా ఉన్నది. రాబోయేటువంటి సంవత్సరంలో దైవిక సంబంధమైనటువంటి హెచ్చరికలు మనకి చాలా అవసరం. ఎక్కడ మనం దేవుడితో తిరుగుబాటు చేసేవాళ్ళం, దేవుని సేవకులను విస్తరించేటువంటి వారంగా, ఎక్కడ ఎటువంటి పదవీ గ్రహాన్ని కోరుకునేటువంటి వారంగా ఉన్నా, వీ హావ్ టు చెక్ అవర్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్. దేవుని యొక్క వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇలాంటి హెచ్చరికల గురించి కూడా మోషే తర్వాత కొన్ని షరతుల గురించి మాట్లాడాడు. ఏంటి ఆ షరతులు? కొన్ని 13-14 వచ్చినాలు చదువుతాం. విధులు చేస్తాను 11వ అధ్యాయం 13-14 వచ్చిన జాగ్రత్తగా తినగల మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించను. చాలు ఇంకే కురిపిస్తామా? షరతుల గురించి మనం చూస్తున్న విషయాలు అవి. మీరు దీన్ని చేస్తే నేను దీన్ని చేస్తాను, మీరు దీన్ని చేస్తే మీరు మన జీవితంలో ఇంకా దేవుని నుంచి పొందుకోవాల్సిన కొన్నిటికి లింక్ వర్డ్స్ అని ఉన్నాయి బైబిల్లో. అది ఒకటి జరిగిస్తేనే ఇంకోటి జరుగుతుంది. ఇది మనం జరిగించకుండా ఇది జరగాలంటే జరగదు. అడుగుడు మీకు ఇవ్వబడాలంటే అడగాలి. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల అక్కడి వరకు మన పాత్ర. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి అక్కడి నుండి ఆయన పాత్ర. మనకి ఇది చేయకుండా అది చేయాలని అనుకోకూడదాం. మనం చేయాల్సిందే చేసినప్పుడు ఆయన చేయాల్సింది చేస్తాం.
లాజరు బయటికి రా అని అనకముందు వాళ్ళు ఏం చేయాలంటే ఆ రాయి తీయాలి. ప్రియులారా, రాయి తీయకుండా లాజరు బయటికి రాలేడు. కొన్నిసార్లు మన జీవితం ఎలా ఉంది అంటే మూత వేసి దేవుడు కార్యం చేయాలనుకుంటాం. దేవునికి మనం చేయాల్సిన చేయకుండా దేవుడు మన జీవితంలో కార్యం చేయాలనుకుంటాం. ప్రియులారా, కొన్ని షరతులు అనేటువంటివి మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. వాస్తవానికి మోషే ఆ దేశంలోనికి వెళ్ళలేదు. ప్రియులారా, ఇశ్రాయేల్లో అనేక మంది ఆ దేశానికి వెళ్ళారు. Conditions are very important. Sometimes we fail to have our role. Because of that reason we fail to see the acts of God. కొన్నిసార్లు మనం చేయాల్సినటువంటి పని చేయకపోవడం వల్ల దేవుని కార్యం మనం అనుభవించలేకపోతున్నాం. ప్రియులారా, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. If you want to see the glory of God, you must believe. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఇక్కడ షరతులు మనం చూస్తాము. మీరు ఇది చేస్తే మీకు వర్షాన్ని కురిపిస్తాడు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి కొన్ని విషయాల్లో షరతు లేనటువంటి ప్రేమను మన పట్ల కలిగి ఉన్నాడు. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అన్న రీతిగా దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. ప్రియులారా, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇంకా మోషే ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే చూడండి, అందరూ చూడండి, 16వ వచనం చదువు. జాగ్రత్త పడి చూడండి పిల్లలు, ఎన్ని ప్రికాషన్స్, ఎన్ని జాగ్రత్తలు ఇక్కడ మనము చూస్తాము. ఏమని చెప్తున్నాడు? మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడి. మీ హృదయం మాయలో పడిపోతేమో, మీ హృదయం మాయలో పడిపోతేమో. కొద్దిమంది ఎంత వాక్యం విన్నా ఆ మాయలోనే ఉంటారు. పిల్లలు మాయలో నుంచి బయటికి రావాలి. సైతాను యొక్క స్కీమ్స్, తంత్రాల్లో నుండి బయటపడాలి. విగ్రహారాధన సంబంధమైనటువంటి వాటి విషయాల్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే పిల్లలు. మన మనస్సాక్షి మనకు హెచ్చరికిస్తాం. దేవుడిచ్చిన పిల్లల విషయంలో కొద్దిమంది దేవుని నమ్మినట్టుగా కనబడుతూ వాళ్ళకు తాయెత్తులు కట్టారు. పిల్లరా, దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ టు బైట్ ద డెవిల్ ట్రిక్స్. మళ్ళా వారి కోసం ప్రార్థన చేయకుండా ఇట్లాంటివన్నీ చేయకూడదు. దేవుడిచ్చిన పిల్లలు బహుమానాలు పిల్లలు వాళ్ళ దేవుడి కోసమే పెంచారు. బంధువులకు భయపడో, స్నేహితులకు భయపడో, వాళ్ళ శరీరాల మీద సైతాన్ సంబంధమైనటువంటి వస్తువులను కట్టకూడదు. అట్లాంటి బొట్లు పెట్టకూడదు. నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. పిల్లల్ని కాపాడేది ప్రభువే. కనుక విగ్రహారాధన సంబంధమైనటువంటి వాటి విషయంలో ఈ ప్రికాషన్స్ అనేటువంటి మోషే చాలా స్ట్రిక్ట్గా ఇచ్చాడు. దేవుడు ఎక్కడ రోషం కలిగిన వాడు అంటే బైబిల్లో ఈ విగ్రహారాధన విషయంలో మాత్రం దేవునికి చాలా రోషం. ప్రియులారా, వేరే పాపముల కంటే దీని విషయంలో మాత్రం రోషం కలిగిన వాడని బైబిల్లో రాస్తున్నారు. చూడండి ఒకసారి నిర్మకాండం 20వ అధ్యాయము
నిర్గమకాండం 20వ అధ్యాయము. నిర్గమకాండము ఏలైనగా ఎన్నో వచనం, 5వ వచనం. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. ఏ సందర్భంలో అన్నాడు? 5వ వచనం చదువుతాం. 4వ వచనం. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళందే కానీ ఉండు. దేని రూపములైనను విగ్రహములైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా లింక్ వాడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. చూడండి, 23వ వచనం, 20వ అధ్యాయము 23వ వచనం. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు. మీరు నన్ను కొలుచుచు ఇటు వాళ్ళు ఉండబాకండి. ఇటు ఆరాధిస్తూ వాళ్ళు సైతం దగ్గరికి వెళ్ళొద్దు. ఇలా వీఆర్ నాట్ కాలింగ్ ద ఐడల్స్ ఆర్ స్టాచ్యూ. దేవుని వాక్యంలో ఇలాంటి విషయాలు చాలా స్పష్టంగా దేవుడు సరే. ఇట్లాంటి విషయాలు కూడా మోషే ముందుగానే వారికి ప్రికాషన్స్ ఇస్తూ వచ్చాడు. 17వ వచనం చదవండి. ఇందాక మనం చదువుతాం 11లో 16 చదివాం. 17లో ఏలైనగా ఏం పడతాడ? కోపడతాడట పిల్లలు. కోపడతాడంట దేవుడు కోపడితే మన పని ఏమైపోద్ది? దేవుడు కోపడకుండా చూసుకోవాలి. సరే, అదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనస్సులోను ఉంచుకోండి. మీ పిల్లలకును కుటుంబాల గురించి మోషే మాట్లాడుతున్నాడు. రాబో నూతన సంవత్సరంలో కుటుంబ సమేతంగా దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని మనం అనుభవించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటారు. ఈ మాటలే సిమిలర్గా మనకు ఇదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా కనిపిస్తాయి. చదవక్కర్లేదు కానీ దాదాపుగా ఇదే వచనాలు అక్కడ కూడా మనకు కనిపిస్తాయి. గాడ్ లవ్స్ అవర్ ఫ్యామిలీస్. దేవుడు మన కుటుంబాలను ప్రేమిస్తా ఉన్నాడు. మన కుటుంబంలో ప్రతి వ్యక్తికి, మన కుటుంబంలో ప్రతి వ్యక్తి దేవునికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ప్రియులారా, వాడు దేవుడు నమ్మినా నమ్మకపోయినా, పిల్లలు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటారు. పెద్దలు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని, దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు. వారి ఇంటి ద్వారాల మధ్య బాసికల మీద, వసతుల మీద కలిగి ఉండండి అన్న మాటలు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తాము. కాబట్టి హ్యావింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ ఫ్యామిలీ, మన కుటుంబాల్లో దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. మీరు వెళ్ళబోయేటువంటి దేశంలో దేవుని వాక్యం విషయమై ఇలాగ ఉండండి, దేవుని ఆజ్ఞల విషయమై ఇలాగ ఉండండి, దేవుని విధుల విషయమై ఇలాగ ఉండండి. మనము ప్రవేశించబోయేటువంటి నూతన సంవత్సరం మన కుటుంబాలపై దృష్టి పెట్టాలి. కుటుంబంలో దేవుని వాక్యంపై దృష్టి పెట్టాలి. ఇది చాలా ప్రాముఖ్యం. God wants to build our families as per His word. దేవుడు తన వాక్య ప్రకారం మన కుటుంబాలను కట్టాలని కోరుకుంటాడు. మనం దానికి సహకరించాలి.
పిల్లలకు దేవుడి వాక్యం తెలియాలి, భర్తకు దేవుడి వాక్యం తెలియాలి, భార్యకు దేవుడి వాక్యం తెలియాలి. ఆ తెలిసే ప్రయత్నాలు చేయాలి. పోతే ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చే విజయం గురించి ఈ 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి, 11వ అధ్యాయం 22వ వచనం చదవండి. ప్రేమించి ఆయన మార్గములు అన్నింటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని జాగ్రత్తగా నడుచుకోవాలను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకుంటున్నారు. మోషే వారికి కలగబోయేటువంటి విజయములను గురించి, ఆశీర్వాదముల గురించి ఇక్కడ మాట్లాడతా. దేవుడు ఇవ్వబోయేటువంటి విజయము ప్రియ, ఒకవేళ ఈ సంవత్సరంలో ఎక్కడైనా మనం ఓడిపోయామేమో ఏదైనా విషయాల్లో, అయితే రాబో నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చేటువంటి విజయం, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యం. శత్రువులపై విజయాన్ని దేవుడు సమకూర్చేటువంటి, వైఫల్యతలో దేవుడు విజయాన్ని ప్రసాదించేటువంటి వాడు, శాపమందు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించేవాడు, చీకటిని వెలుగుగా దేవుడు మార్చేవాడు, బద్దలైన హృదయాన్ని బాగు చేసేటువంటి వాడు. వారికి ఇవ్వబోయేటువంటి విజయం గురించి, ఆశీర్వాదం గురించి మోషే ఇక్కడ మాట్లాడతారు. బాబు అయ్యా, మీరు పరం దేశంలోకి వెళ్ళబోతున్నారు, కానీ శత్రువులు మాత్రం ఉంటారు, జాగ్రత్త. పేరుకు పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ చుట్టూ శత్రువులు ఉన్నారు. అసలు శత్రువులు ఉన్న ప్రదేశంలోకి మీరు వెళ్తున్నారు. ఆ ప్రాంతంలో అమోరీయులు ఉన్నారు, పెరిజీయులు ఉన్నారు, యెబూసీయులు ఉన్నారు. వాళ్ళంతా శత్రువులు, వాళ్ళంతా దేవుని ధిక్కరించినటువంటి వాళ్ళు, వాళ్ళంతా దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వాళ్ళు, వాళ్ళు అనైతికను కలిగినటువంటి వారు. వారి మధ్యకు మీరు వెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన తరివేశాడు. ఇశ్రాయేలు ప్రవేశించబోయేటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఖాళీ చేయించి వీళ్ళని అక్కడికి పంపించాడు. కానీ వాళ్ళు మాత్రం చుట్టూ అలాగే ఉన్నారు. మీరు హిస్టరీ చదివితే ఈ ఇశ్రాయేలీలు అక్కడికి ప్రవేశించిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క సమృద్ధిని, ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి స్థితిని అనుభవిస్తూ వచ్చారు. అయితే ఒకానొక సమయంలో ఏమైంది అంటే వీళ్ళు దేవునిపై తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. అప్పుడు ఏమైందో తెలుసా? అదే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిపోయినటువంటి శత్రువులు అంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళని జయించేశారు. న్యాయాధిపతుల గ్రంథంలో వాటిని మనం చూస్తాం. మోషే ఆదేశాలు ఇచ్చాడు, యెహోషువ యుద్ధాలు చేశాడు. యెహోషువ చేసిన యుద్ధాలు అన్నింటిలో కూడా విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. వీరికంటూ ఒక రాజ్యాన్ని ఇచ్చాడు, వీరికంటూ ఒక చట్టాన్ని ఇచ్చాడు, వీరికంటూ కొన్ని సరిహద్దులను దేవుడు ఏర్పాటు చేశాడు. గాడ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ దట్ దే నీడ్. వారి యొక్క అవసరత కొలది దేవుడు అన్నింటినీ కూడా సమకూర్చాడు. కానీ మళ్ళీ వీళ్ళు దేవునిపై తిరుగుబాటు చేసి దేవుడిచ్చిన వాటిని పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సైతాను కాసుకొని ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ నీకు సంబంధించిన ప్రశస్తమైనటువంటి వాటిని దోచుకోవాలి అని. సంవత్సరం ఏమనుకుంటున్నాం? దేవుని యొక్క దయాకిరీటం, కిరీటాన్ని కాపాడుకోవాలి. కిరీటంలో ఉన్నటువంటి విలువైన వాటిని కాపాడుకోవాలి పిల్లలు. ఇశ్రాయేలుకు కలిగే విజయం గురించి దేవుడు ముందుగానే మోషే ద్వారా తెలియజేస్తాడు.
ఒకవేళ ఈ సంవత్సరంలో మనం దేవుడి విషయమైనా ఓడిపోయాము, వచ్చే సంవత్సరం దేవుడు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. కొద్ది చివరిగా ఒక ఆప్షన్స్ అనేవి మనం ఇక్కడ చూస్తాం. ఆప్షన్స్ అంటే ఎంపికలు, ఎంచుకోవడం. ఒక ఆశీర్వాదాన్ని ఇక్కడ పెట్టాడు, ఒక శాపాన్ని ఇక్కడ పెట్టాడు. అయ్యా ఇది ఆశీర్వాదం, ఇది శాపం. ఇట్ ఈస్ యూ టు చూస్. నువ్వే దీన్ని ఏర్పాటు చేసుకోవాలి. చూడండి 26 వచనం చదవండి. చూడండి నేడు మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు శాపమును మీకు కలుగు. దీవెన ఉంది, శాపముగా దీవెన ఉంది, శాపము కూడా ఉంది. పిల్లలు, మానవునికి దేవుడు స్వీచిత్తాన్ని ఇచ్చాడు, సెల్ఫ్ విల్. ఈ స్వీచిత్తం అనేది ఏంటి అంటే ఆ వృక్ష ఫలములు తినవచ్చు, తినకుండా కూడా ఉండవచ్చు. ఆదాము హవ్వకి దేవుడు వాళ్ళని రోబోట్స్గా చేయలే. వాళ్ళ వృక్ష ఫలాన్ని తినొచ్చు, తినకుండా కూడా ఉండొచ్చు. ఇక్కడ శాపం ఉంది, అక్కడ దేవుని ఉంది. పిల్లలు, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ఇదిగో దీవెన ఎక్కడుంది, శాపం ఎక్కడుంది, కానీ మీరు దీవెన్నే కోరుకోండి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. ఏది మేలో దాన్నే పొందుకోండి, ఏది దీవెనో దాన్నే పొందుకోండి, ఏది క్షేమమో, ఏది ఖ్యాతి కలిగినటువంటిదో దాన్నే పొందుకోండి. ఎవరు చెప్పగలరు పిల్లలు? అసలు శాపం ఏంటో, ఆశీర్వాదం ఏంటో ఎవరు చెప్పగలరు? హూ కెన్ సే వాట్ ఈస్ బ్లెస్సింగ్ ఆర్ కర్స్? దేవుని వాక్యమే మనకు చెప్తుంది. ఏది మంచో, ఏది చెడో, ఏది కీడో, ఏది మేలో, ఏది పాపమో, ఏది పరిశుద్ధతో, ఏది ప్రేమో, ఏది ద్వేషమో, ఏది సత్యమైనదో, ఏది అసత్యమైనదో, వి కాంట్ ఫైండ్ అవుట్ ద ట్రూత్. మనం కనుక్కోలేము పిల్లలు. అయితే దేవుని వాక్యం మనతో మాట్లాడాలి. ఆశీర్వాదాన్నే కోరుకోండి, శాపాన్ని రాబోయే సంవత్సరంలో మరి దేవుడు మన ఎదుట, మనం చెప్పాను కదా, లైఫ్ ఈస్ లైక్ ఏ రన్నింగ్ రేస్. ఒక పరుగు పందెం లాంటిది పిల్లలు. ఈ పరుగు పందెంలో కూడా టైం లైన్ ఉంటుంది. రేపటి మెసేజ్లో మనం దాన్ని చూస్తాం. కాబట్టి ఏది కోరుకోవాలో, ఏది కోరుకోకూడదు, ఏది పట్టుకోవాలో, ఏది విడిచిపెట్టాలో, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యం, వ్యక్తిగత జీవితం చాలా ప్రాముఖ్యం, సంఘం చాలా ప్రాముఖ్యం, దేవుడు అనుగ్రహించే ప్రతిదీ కూడా చాలా ప్రాముఖ్యం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. మళ్ళీ కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని విన్నాం. ఈ వాక్యంలో నుండి, ఈ ద్వితీయోపదేశంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. మోషే అనేక విషయాలు వారికి తెలియజేశాడు. మరి గతంలో వారు పొందినటువంటి మేలులు కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు. ఒకసారి మనం కూడా ఈ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంవత్సరంలో దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకున్నాం. ఆయన మన పట్ల గొప్ప కార్యములు చేశాడు. మన కన్నులు వాటిని చూశాయి, మనం వాటిని అనుభవించాం పిల్లలు. వాటిని బట్టి దేవుడిని మనం స్తుతిద్దాం. మరి హెచ్చరికలు తెలియజేశాడు, అవి మనకు మేలు కొలుపులు. మనం అలా ఉండకూడదు అన్నదానికి అది మేలు కొలిపే సందేశం ఉంటుంది.
ఈ సిద్ధపాటు సందేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కోపాన్ని కలిగించే వాళ్ళంగా ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం పిల్లలు. ఒకవేళ షరత్ ఏదైనా ఉందేమో, నీవు ఇది చేస్తే అది దేవుడు చేస్తాడు అనేది, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే అది చేసేదానికి సహాయం చేయమని దేవుడిని కోరుతున్నాం. ప్రభా, మా కుటుంబాన్ని కట్టునాయన అని దేవుడిని అడుగుతాం. బాసిక మీద, ఇంటి ద్వారముల మీద, మా ఇంట్లో మీ వాక్యం ఉంచు ప్రభా అని అడుగుదాం. ఆయన ఇచ్చే విజయము ఎంతో గొప్పది. దాని కొరకు ప్రార్థన చేద్దాం. శత్రువులపై విజయాన్ని ఇచ్చేవాళ్ళ, ప్రాకారాలను దాటించేటువంటి వాళ్ళ, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించేవాళ్ళ, సవాళ్ళకు ప్రతి సవాళ్ళు విసిరేవాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే మరి గొప్ప కార్యములు చేయాలని పలికినటువంటి వాడు. రాబోయే నూతన సంవత్సరంలో ఒక నూతన ఉద్యోగాన్ని దయచేయమని దేవుడిని అడుగుదాం పిల్లరా. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. వాక్యాన్ని విన్నాం, ప్రార్థన చేసుకున్నాం. నేను ప్రార్థన చేస్తాను, తర్వాత అందరం కూడా ప్రార్థనలో ఉన్నాం. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఆయన ఈ చివరి రాత్రి, చివరి సందేశంలో నుండి రాబో సంవత్సరానికి సంబంధించిన, ఈ సంవత్సరానికి సంబంధించిన కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ధ్యాన భాగాన్ని మాకందరికీ దీవెనకరముగా చేయండి. మా హృదయాలను తగు రీతిగా సిద్ధపరచండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.